TSM6 న్యూస్ కి స్వాగతం. నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధిపై పలు సూచనలు చేసిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి గురించి నర్సాపూర్ మున్సిపల్ కొత్తగా వచ్చిన కమిషనర్, శానిటైజర్ ఇన్స్పెక్టర్ మహేష్ ను అడిగి తెలుస్తున్నారు. నర్సాపూర్ లో సిసి రోడ్ల గురించి సూచనలు ఇచ్చారు. చెత్త బండి ప్రతి వార్డుకు వస్తున్నాయా లేదా అనే ప్రజలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్. నర్సాపూర్ లో గల కోమటికుంట, పెద్దమ్మ కాలనీ, సునీత లక్ష్మారెడ్డి కాలనీ, ఎస్సీ కాలనీలను సందర్శించారు. చెత్త మొత్తం చెత్త బండిలో వేయాలని, లేకపోతే అటువంటి వాళ్లకు ఫైన్లు వేయాలని సూచించారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో ప్రతి ఒక్క మున్సిపల్ వర్కర్ సమయ పాలన గురించి తెలుసుకున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, ఈ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి పరిచేలా అందరం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్ఎఫ్ ఫైసల్, నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి, శానిటైజర్ ఇన్స్పెక్టర్ మహేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ మున్సిపాలిటీలో ఈరోజు మార్నింగ్ 6 లోపల ఇక్కడికి రావడం జరిగింది. 6 o'clock నుంచి ఆల్మోస్ట్ 8 o'clock 2 hours మొత్తం చాలా వార్డ్స్ మున్సిపల్ కమిషనర్ గారితో, వాళ్ళ శానిటేషన్ సిబ్బందితో, ఇంజనీరింగ్ సిబ్బందితో మొత్తం అన్ని వార్డ్స్ అంతా కూడా తిరిగి చూడడం జరిగింది. సో శానిటేషన్ పార్ట్కి వచ్చి కొద్దిగా సంతృప్తికరంగానే ఉంది. సో ఎక్కడ కూడా చెత్త చెదరం అయితే కనిపిస్తలేదు. సో మ్యాక్సిమం అందరూ కూడా ప్రాపర్గా స్వీపింగ్ చేస్తూ ఉన్నారు. శానిటేషన్ స్టాఫ్ మొత్తం అంతా కూడా చెత్త చెదరం అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ చాలామంది పబ్లిక్కి ఫీడ్బ్యాక్ అడిగితే కూడా అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. సో శానిటేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో డైలీ వస్తూ ఉన్నాయి. వాళ్ళది ఏదైతే గార్బేజ్ ఉందో డైలీ పికప్ చేస్తూ ఉన్నారని కూడా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో శానిటేషన్ కొద్దిగా సంతృప్తికరంగా ఉంది. బట్ ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో కొత్తగా మనకి నర్సాపూర్కి మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చారు. వాళ్ళ స్టాఫ్కి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొక నెక్స్ట్ లెవెల్కి మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఇంకా నర్సాపూర్ మున్సిపాలిటీకి కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్ కూడా అవసరం ఉన్నాయి. కొన్ని దగ్గర సీసీ రోడ్స్ కానివ్వండి, కొన్ని దగ్గర సీసీ డ్రైన్స్ కానివ్వండి, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, ఒక చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి. సో వేరే డెవలప్మెంటల్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో ప్రభుత్వానికి కూడా ప్రపోజల్ తొందరలోనే పంపించడం జరుగుతుంది. ఒక 1 week లోపల ప్రభుత్వానికి ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. సో దాని ప్రకారంగానే ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా ఉంది. సో అన్ని మున్సిపాలిటీస్ డెవలప్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దానికి మనకి ప్రపోజల్స్ కూడా పంపించమన్నారు. సో అది కూడా మనము పబ్లిక్తో డిస్కస్ చేసి డెవలప్మెంటల్ ప్రపోజల్స్ కూడా తొందరగానే పంపించడం జరుగుతుంది. సో అదేవిధంగా కొన్ని చెరువులు కూడా మనం చూస్తున్నాము. సో ఆ చెరువులు కూడా బాగా పొల్యూట్ అవుతూ ఉన్నాయి. సో అంతా డ్రైన్స్ అవన్నీ కూడా కలుపుతూ ఉన్నారు. మరి ప్రభుత్వానికి పంపించే ప్రపోజల్స్లో సో వాటికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ చేసి వాటర్ చెరువులలో వదిలే విధంగా, ప్లస్ అక్కడ గార్బేజ్ అంతా కూడా కనిపించకుండా మొత్తం కూడా అన్నీ తీసేసే విధంగా కూడా వాటిని కూడా మనం ఆధునీకరణ చేయడానికి కూడా అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో మొత్తానికి మన నర్సాపూర్ మున్సిపాలిటీ శానిటేషన్ పరంగా కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి, డెవలప్మెంట్ ఇంకా మంచిగా చేయాల్సిన అవసరము మనకి ఇప్పుడు ఉన్నది. కాబట్టి దానికి ప్రభుత్వం కూడా ముందుకు వస్తూ ఉంది. అన్ని ప్రపోజల్స్ కూడా పంపించమని చెప్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు రెడీ చేసి తొందరలోనే అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యేటటువంటి విధంగా చూస్తాము. ఒకటి ఏంటంటే మన దగ్గర సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేసినప్పుడు కూడా చాలామంది ఇంకా వాడుతూ ఉన్నారు. సో దాన్ని ప్రచారం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని వైన్ షాప్స్ కూడా విజిట్ చేస్తే చాలా బ్యాడ్గా మొత్తము ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు అవన్నీ కూడా మొత్తం పడేసినారు. ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్కి ఇప్పుడు నేను చూసిన వైన్ షాప్కి 5,000 ఫైన్ వేయమని చెప్పినాను. సో వేరే వైన్ షాప్స్ కూడా విజిట్ చేసి ఫస్ట్ ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది వైన్ షాప్లతోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. సో ఎవరు కూడా వీళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ కూడా వాడడానికి లేదు. దానికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి. మనకి పేపర్ గ్లాసెస్ అవి ఉన్నాయి. ఏవైతే మనకి డిగ్రేడబుల్ గ్లాసెస్ ఉంటాయి అవే వాడాలి. కానీ సో ఈ ప్లాస్టిక్ ఎవరు కూడా వాడొద్దు. సో అదేవిధంగా పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం అంతా కూడా మున్సిపాలిటీనే చేయాలనేసి అంటే కూడా సాధ్యం కాదు. సో మనది కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. నేను చాలా ప్లేస్లో చూస్తున్నాను వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయి. సో డైలీ మన వాళ్ళు వచ్చి తీస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు వెహికల్ వస్తున్నా కానీ మళ్ళీ వాళ్ళ ఇంటి పక్కనే చెత్త వేసుకుంటూ ఉన్నారు. సో ప్రజలకు కూడా బాధ్యత ఉంటుంది. ప్రజలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా మెలిగి సో వాళ్ళ పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వస్తున్నది వర్షాకాలం. సో ఇక్కడ సీజనల్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మళ్ళీ టైఫాయిడ్ ఇటువంటి అన్నీ కూడా అపరిశుభ్రమైన మన పరిసరాలు, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్తో వస్తాయి ఉంటుంది. సో మీడియా పరంగా ప్రజలకు అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. మున్సిపాలిటీ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా పరిసరాలు
మీ మున్సిపల్ మొత్తం అంతా కూడా శుభ్రంగా వాలు పెట్టడం జరుగుతుంది. సో మీరు కూడా ఇంకా కొద్దిగా తోడ్పాటు చేసేది మున్సిపాలిటీని మనం ఇంకా పై ఎత్తుకు కూడా తీసుకుపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.